Hi everyone, welcome to Biology for Telugu students. Today our lesson is Nutrition chapter, lesson number 3. Before going to start the lesson, I advise all of you students, while learning this lesson, you must refer the textbook and also write the notes on the notebook. So in this lesson, we have to learn the definition of photosynthesis. Photosynthesis simple equation proposed by C.B. Van Neel and the investigations of C.B. Van Neel, Robert Hill reaction, the products of photosynthesis and raw materials of photosynthesis, how to conduct starch test, how to prove oxygen is produced during photosynthesis. Okay, ఈ రోజు లెసన్ లో మనం ఫోటోసింథసిస్ డెఫినేషన్ ని, ఫోటోసింథసిస్ యొక్క సింపుల్ ఈక్వేషన్ ని, ఫోటోసింథసిస్ యొక్క ప్రొడక్ట్స్ ని, ఫోటోసింథసిస్ లో ఉపయోగపడేటువంటి ముడి పదార్థాలని, అట్లాగే సిబి వాన్ నీల్ ఎక్స్పెరిమెంట్స్ ని, మొక్కల్లో పిండి పదార్థ పరీక్ష ఎలా చేయాలి, ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని తెలిపేటువంటి ప్రయోగాన్ని ఎట్లా కండక్ట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్ us start our class. Remember students, in which organisms does photosynthesis occur? The answer is green plants and some photosynthetic bacteria. So here our question is, why green plants? Green plants ఎందుకు? Because they contain green color pigment. వాటిలో గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంది, దానివల్లే మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి. సో ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్ మాత్రమే ఫోటోసింథసిస్ని జరపగలవు. సో స్టూడెంట్స్, ఫోటోసింథసిస్ అక్కర్ ఓన్లీ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. హియర్ is the definition of photosynthesis. So all of you look this slide. So photosynthesis is a process in which plants, only green plants and some other organisms use sunlight to synthesize nutrients from carbon dioxide and water. Here definition tells us, by using carbon dioxide and water, carbon dioxide ni water ni use చేసుకుంటూ with the help of sunlight ఎనర్జీ సహాయంతో plants synthesize nutrients, మొక్కలు nutrients ని సింథసిస్ చేసుకుంటాయి. The entire process is called as photosynthesis. ఈ మొత్తం ప్రాసెస్ ని మనము ఫోటోసింథసిస్ అంటాము. సో ఫోటోసింథసిస్ లో ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ యూటిలైజ్ అవుతూ సన్లైట్ ఎనర్జీ సహాయంతో గ్రీన్ ప్లాంట్స్ ఫుడ్ని సింథసైజ్ చేసుకునేటువంటి ప్రాసెస్ని మనము ఫోటోసింథసిస్ అని అంటాము. సో అనదర్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ జనరల్లీ ఇన్వాల్వ్స్ ద గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్. సో దీన్ని కూడా మనము నేర్చుకున్నాము. సో బికాజ్ ఆఫ్ క్లోరోఫిల్ గ్రీన్ కలర్, ప్లాంట్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్. సో హియర్ ద ఫోటోసింథసిస్ జనరేట్ నాట్ ఓన్లీ న్యూట్రియంట్స్ బట్ ఆక్సిజన్ ఆల్సో ప్రొడ్యూసెస్ యాజ్ ఏ బై ప్రొడక్ట్. ఇక్కడ మనకి న్యూట్రియంట్స్తో పాటుగా ఆక్సిజన్ కూడా బై ప్రొడక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ డెఫినేషన్ ప్రకారము ద నీడెడ్ మెటీరియల్స్ అండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ హియర్ అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్. వాట్ ఆర్ దే? సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, న్యూట్రియంట్స్, క్లోరోఫిల్, ఆక్సిజన్. ఓకే, sunlight, carbon dioxide, water, nutrients, chlorophyll and oxygen. So here these are all keywords. Among these, which are needed to photosynthesis and which are products of photosynthesis? Let us find. Before to find end products and needed materials, we have to learn some points about photosynthesis. Okay, actually the photosynthesis is a complex process. Unlike the definition tells us, మనకి డెఫినేషన్ చెప్పినటువంటి విషయంతో పోలిస్తే ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. దెర్ ఆర్ సెవరల్ స్టెప్స్ ఇన్ ఇట్ అండ్ సెవరల్ ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్. దీంట్లో చాలా స్టెప్స్ ఉంటాయి, అలాగే ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ కూడా ఫామ్ అవుతాయి అని చెప్తున్నారు. అంటే ఏంటంటే హియర్ గ్లూకోజ్ does not produce when carbon dioxide mix with water immediately. సో గ్లూకోజ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో మిక్స్ అయిన వెంటనే ప్రొడ్యూస్ అయిపోదు. దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్మీడియరీ కాంపౌండ్స్. దీంట్లో మధ్యస్థ పదార్థాలు, చాలా పదార్థాలు ఏర్పడతాయంట. ఎ లాట్ ఆఫ్ ఇంటర్మీడియరీ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ సైంటిస్ట్స్ have been trying to understand well for 100 of years. సో 100 మంది సైంటిస్టులు దీన్ని అధ్యయనం చేయడానికి 100 సంవత్సరాల పాటు కృషి చేశారు. స్టిల్ ద వర్క్ ఈజ్ గోయింగ్ అండ్ ఈ రోజుకి కూడా ఈ ఫోటోసింథసిస్ మీద ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఓకే, సో అమాంగ్ దెమ్ వీళ్ళలో some are pay attention how to express the photosynthesis in easy way. So among them a very important scientist named C.B. Van Neel
formulated a simplified equation to photosynthesis. So according to his opinion, for each molecule of carbohydrate formed, a molecule carbohydrate form ayyetapudu, here carbohydrate is nothing but sugar, glucose. Okay, so each molecule of carbohydrate formed one molecule of water and one molecule of oxygen is produced during photosynthesis. So this is the opinion of C.B. Van Neel. సో ఒక కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక వాటర్ మాలిక్యూల్ అలాగే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవుతాయి అని సిబి వాన్ నీల్ గారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు సిబి వాన్ నీల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ the definition of photosynthesis, we can find some raw materials and some end products of the photosynthesis. Students, can you guess what are they? Here the equation helps us to find out some raw materials and end products of the photosynthesis. Here the equation proposed by C.B. Van Neel. In this equation, left side of the arrow mark tells us the needed materials to the photosynthesis. They are carbon dioxide, water, light and chlorophyll, and right side of the arrow mark tells us the end products of the photosynthesis. So here carbohydrate, water and oxygen are end products of the photosynthesis. So according to C.B. Van Neel equation, carbon dioxide, water, light, chlorophyll అనేవి ఈ నాలుగు కూడా ఫోటోసింథసిస్ కి కావలసినటువంటి రా మెటీరియల్స్. అలాగే గ్లూకోజ్ అంటే ఇక్కడ గ్లూకోజ్ ఫార్ములా ఇది కాదు, వాటర్ అండ్ ఆక్సిజన్ ఆర్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. ఓకే, ఆల్ ఆఫ్ యూ మైండ్ ఇట్. సో స్టూడెంట్స్, హియర్ ఆర్ ద రా మెటీరియల్స్ అండ్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. సో రా మెటీరియల్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, chlorophyll and light, and end products of the photosynthesis are glucose, water and oxygen. Okay students, here is a picture is about photosynthesis. Here arrow marks tells us some needed materials to the plants and some released materials from plants. Okay, here sunlight is needed to plants, carbon dioxide is needed to plants, water is needed to plants, and plants release oxygen as a byproduct, and plants themselves prepare its own food for own purpose. Okay, so here C.B. Van Neel investigation slide. So C.B. Van Neel worked on purple sulfur bacteria and green sulfur bacteria. So it is very important bit students. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఆయన అధ్యయనం చేయడం జరిగింది. హీ ఫౌండెడ్ దట్ లైట్ ప్లేస్ ఎ స్పెసిఫిక్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాతో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈయన ఏం తెలుసుకున్నారంటే, ఇన్ ఫోటోసింథసిస్ లైట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. సో లైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నట్టుగా ఆయన గుర్తించడం జరిగింది. అండ్ హీ నోటెడ్ అనదర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. So instead of water, the green sulfur bacteria and the purple sulfur bacteria take hydrogen sulfide as a primary material in photosynthesis. So hydrogen oxide అంటే వాటర్ కి బదులుగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా హైడ్రోజన్ సల్ఫైడ్ ని తీసుకున్నప్పుడు ఇన్ దిస్ సిచ్యువేషన్ దెర్ ఈస్ నో ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వలేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ ఎలిమెంటల్ సల్ఫర్ ప్రొడ్యూస్ అయింది అకార్డింగ్ టు సిబి వాన్ నీల్. సో వాట్ డూ వీ అండర్స్టాండ్ అబౌట్ దిస్ స్టేట్మెంట్ స్టూడెంట్స్? సో ఇక్కడ వాటర్కి బదులుగా H2S యూజ్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటి, విడుదలయ్యే ఆక్సిజన్ అనేది వాటర్ నుంచి వస్తుంది. ఒకవేళ వాటర్ కాకుండా హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ప్రైమరీ మెటీరియల్ అయినప్పుడు ఆక్సిజన్ కాకుండా ఎలిమెంటల్ సల్ఫర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇదనమాట. సో this is very important students, all of you mind it. Okay, here is C.B. Van Neel investigation slide. Okay, according to him photosynthesis takes place by two ways. One is photosynthesis in plants, another is photosynthesis in photosynthetic bacteria. Here the first equation shows us photosynthesis in plants. Here plants utilize water in the photosynthesis and final products are glucose, water and oxygen. And here the second equation tells us photosynthesis in photosynthetic bacteria. Here instead of water, hydrogen sulfide is utilized. In this situation, instead of oxygen, elemental sulfur is released. Okay, this is
very important observation observed by C.B. Van Neel. Here, very important note to students. Only he observed later after C.B. Van Neel, Robert Hill showed the released oxygen is from water, not carbon dioxide. సో కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు, వాటర్ నుంచే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని ప్రూవ్ చేసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ హిల్. సో ఈ రియాక్షన్ ని మనము హిల్ రియాక్షన్ అంటాము. సో అకార్డింగ్ టు రాబర్ట్ హిల్, ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్, నాట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు, ఆక్సిజన్ అనేది వాటర్ నుంచే రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్లో O2 ఉంది కాబట్టి O2 విడిపోతుంది అనుకుంటాం. కాదు, O2 అనేది H2O లేదా వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అవడం ద్వారా O2 రిలీజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు రాబర్ట్ హిల్, ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, నాట్ కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. Okay, note it on your notebook. According to the information we learn, some materials are here. These materials are either needed to photosynthesis or released products of photosynthesis. So here glucose is a final product, oxygen is a sub product, water is utilized product, chlorophyll is a utilized product, carbon dioxide also utilized product, and energy source is light. ఈ photosynthesis లో మెయిన్ ఎనర్జీ సోర్స్ ఏంటంటే లైట్. ఇన్ ఫోటోసింథసిస్, ఫోటో మీన్స్ లైట్, సెన్సిస్ మీన్స్ మేకింగ్. సో లైట్ ద్వారా ఫుడ్ మేక్ చేసుకోవడం కాబట్టి ఫోటోసింథసిస్ అనే పేరు వచ్చింది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ photosynthesis? Here final main product of photosynthesis is glucose. So all plants in the universe produces glucose as a main product. By its purposes, the glucose then convert into starch, the glucose then convert into proteins, the glucose then convert into lipids. Habitat ని బట్టి మొక్కల యొక్క అవసరాలను బట్టి గ్లూకోజే స్టార్చ్గా మారుతుంది, గ్లూకోజే ప్రోటీన్స్గా మారుతుంది, గ్లూకోజే లిపిడ్స్గా మారుతుంది. సో ఫోటోసింథసిస్లో ఫామ్ అయ్యేటువంటి అత్యంత ముఖ్యమైన మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే గ్లూకోజ్. సార్ వాట్ అబౌట్ ఆక్సిజన్? ఆక్సిజన్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్, నాట్ మెయిన్ ప్రోడక్ట్. ఓకే స్టూడెంట్స్.